రేపు ఆ సౌలే పౌలు కొన్ని వారాల నుండి నెలల నుండి చెప్తూనే ఉన్నాం, మనం ఎదుర్కొన్న పోరాటాలు కూడా చెప్తూనే ఉన్నాం. ద డార్క్నెస్ ఇస్ స్ప్రెడింగ్. మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతో ఉంది. సంఘములు కలిసి ఉండి ఐక్యతతో నిలబడవలసిన అవసరత ఎంతో ఉంది. సంఘము కలిసి ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. యు సీ, ఐఎమ్ సీకింగ్ గాడ్ ఫర్ జస్టిస్, బట్ నాట్ ఫర్ రివెంజ్. నాట్ ఫర్ రివెంజ్. దేవా, ఇది ఎవరు? దీని వెనక ఏంటి? ఇది కేవలం యాక్సిడెంటా, లేకపోతే దీని వెనక ఎవరైనా కుట్రకు ఉన్నారా? ఎందుకండి? ఎందుకు అవసరమా? అవసరం ఎందుకు చెప్పనా? సౌలు ఒకడు ఉన్నాడని తెలిస్తే సంఘం అందరూ కలిసి సౌలు కొరకు ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఆ సౌలే పౌలుగా మారి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా మారాలి. దట్ ఈస్ ద గ్రేట్ బర్డన్ దట్ వీ హ్యావ్. ఇట్ కుడ్ బి ఎనీబడి బిహైండ్ ఇట్. ఒక కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్రేట్ లీడర్ అవ్వచ్చు. ఎవరైనా సరే వారు మారి అదే వ్యక్తి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా నిలబడాలి.